ఒక్కతే అమ్మాయా? ఒక్కతే అమ్మాయి. వాళ్ళ ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాడీ కూడా లేడు. వాడు ఒక క్యామ్ పెట్టేసి అన్యూ స్నానం చేసేటప్పుడు ఉంటాయి కదా, స్నానం చేసేటప్పుడు వాటి తీసుకొచ్చి నీ ఇవన్నీ ఉన్నాయి, నాతో వచ్చి పడుకో, నాతో వచ్చి సెక్సీ, నాతో పడుకో, నేను ఏమేం చెప్తుంది నేను నలుగురితో పడుకుంటే నలుగురితో పడుకో, నాకు పైసా కావాలంటే పైసా తీసుకొచ్చి. హే గాయ్స్, ఈరోజు మనం రిలీజ్ చేసే వీడియోలో ఒక మంచి ఇన్స్పిరేషనల్ వీడియో. సో కంపల్సరీ మీరు షేర్ చేస్తారు మీ ఫ్రెండ్స్తో అనుకుంటున్నాను, బికాస్ అట్లీస్ట్ ఒకరి లైఫ్ అయినా చేంజ్ అవుతుంది. అండ్ యా విజ్ఞాన్, హాయ్. ఏంటి అసలు నువ్వు ఇట్లా, నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్ స్టోరీ అంటే నువ్వు ఇలా చెప్పడానికి వస్తావని. అంతే, నాకు చెప్పాలనిపిస్తుంది ఎందుకు నాకు. ఓకే, చూద్దాం ఎంత అట్లీస్ట్ ఒక్కరైనా చేంజ్ అవుతారేమో వాళ్ళ లైఫ్లో తన ఇన్స్పిరేషన్తో. చూద్దాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే లవ్ మ్యాటర్ అన్నీ నాకు నచ్చది, ఏదన్నా కానీ లైట్ తీసుకుంటా. కానీ ఒక అమ్మాయి నార్మల్గా ఇంటికాడ ఉన్నప్పుడు నేను జాబ్ స్టార్ట్ చేసిన, మామూలుగా కూర్చొని వర్క్ చేసుకుని యాక్చువల్ ఒక మ్యారేజ్ కలిసి నార్మల్ మూవ్ ఆన్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం. నాకు కోపం ఎంత అంటే ఒక రేంజ్లో కోపం ఉండేది. అట్లా నాకు నచ్చకుండా నేను డైరెక్ట్ చెప్పేది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది, యాక్చువల్లీ నా అమ్మాయి ప్రపోజ్ చేసింది ఫస్ట్ నాకు. సో మామూలుగా ప్రపోజ్ చేస్తే నేను ఇట్లా చెప్పేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు లవ్ మ్యాటర్ వాటి మీద. సో నాకు చేసుకోవాలనిపిస్తే నేను చేసుకుంటా, నాకు మంచిగా అనిపిస్తే, నాకు ఉండేది నేను ఫ్యూచర్లో ఇప్పుడు నేను అందరి తీరు వదిలేసి వెళ్ళిపోను, కొందరు తీరు నాకు చేసుకోవాలని నేను చేసుకుంటా. అంతవరకు అవుతా అంటే ఒప్పుకోబడతాడు, ఒప్పుకోబట్టు లేకుంటే ఒకటే మాట చెప్పాను. ఆ మాటకి షీ జస్ట్ వెయిటెడ్, అట్లనే ఆగింది. అండ్ ఇంకోటి నేను నాకు అంటే ఫ్రస్ట్రేషన్ ఆల్మోస్ట్ 8 months వెయిట్ చేసింది. 8 months నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం నేను వర్క్ చేసుకుంటూ నా వర్క్లో నేను ఉంటున్నా. ఫోన్ కూడా మాట్లాడకపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఫోన్ వచ్చినా నేను వర్క్లో ఫోన్ కూడా లిఫ్ట్ చేయను, ఫోన్ కూడా మాట్లాడకపోదు. షీ యూజ్ టు కంట్రోల్, అర్థం చేసుకునేది. నాకున్న ప్రెషర్కి నేను డైరెక్ట్ చెప్పేసి నాకు ఇంత కోపం వచ్చింది, నాకు ఈరోజు కోపం వచ్చిందంటే ఆ కోపాన్ని మొత్తం డౌన్ చేస్తుంది. మొత్తం అంటే డౌన్ అయితే స్ట్రెస్ బస్టర్ మొత్తాన్ని. నాకైతే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేము అంటే కొన్ని విషయాలు అంటే నేను షేర్ చేసుకోలేము. మొత్తం నా డీటెయిల్స్ ఏంటంటే చెప్పిన, నాకు ఇట్లా ఉంటుంది ఇంట్లో సంగతి, నాకు కోపం బాగా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ నేను తిడతా ఎప్పుడేటుండే అంత కోపాన్ని అంత ఫ్రస్ట్రేషన్ ఉండండి మొత్తం కూల్కి తీసుకొచ్చింది. అవును, నేను ఎప్పుడు నీలో కోపం చూడలేదు. మొత్తం ఎట్లా అంటే ఒక 2 years 3 years బ్యాక్ కోపం అంటే చెప్పలేము. ఇక తెలుసు కోపం వస్తే ఎట్లుంటుంది మీకు కూడా తెలుసు. ఆ కోపాన్ని మొత్తం డౌన్ చేసేది ఎప్పుడు. ఇప్పుడు నేను ఏ టైంలో కాల్ చేసినా నేనంటే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినా నువ్వు. ఓకే, తను ఎప్పుడు నిన్ను ప్రెషర్ ఏం పెట్టలేదు. ఇప్పుడు వాడు ఎట్లా చేస్తున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు ఇట్లా ప్రెషర్ చేయలేదు. ఫోన్ చేసి చెప్పిన అంటే నార్మల్గా నేను వర్క్లో ఉంటే నేను ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఏం లేదు, ఏం చేసి తిన్నావా, ఎప్పుడు అడిగేది తిన్నావా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. నేను ఎందుకంటే వర్క్లో ఉంటా కాబట్టి తినాను అని చెప్పేసి ఫోన్ చేసి గుర్తు చేస్తే తిను. కాల్స్ మాట్లాడుకునేసరికి ఎట్లుంటుంది, ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నేను అంతా లవ్ చేస్తున్నా, కేర్ కూడా పట్టించుకుంటలేడు, కేర్ చేయట్లేదు, నన్ను వదిలేస్తున్నాడా ఒకటే. నాకైతే ఒక క్లారిటీ ఇచ్చిండు. నేనైతే మొత్తానికైతే దగ్గర కావాలని చెప్పేసి నేను చేసుకోవాలని ఫిక్స్ అయినా, నేను కూడా చేసుకోవాలని ఫిక్స్ అయినా, నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయినా. ఇట్లా మళ్ళీ బయట పోయి తిరిగేది లేదు మళ్ళీ. ఓకే, మీరు ఎప్పుడు బయట కూడా తిరగదు. మాట్లాడితే ఫోన్లో మాట్లాడితే, కలిస్తే కూడా డైరెక్ట్ ఇంటి దగ్గర అంటే ఉంటుంది. ఇంటి అంటే మా ఊర్లోనే. సో మా ఊర్లో అంటే కొంచెం సైడ్కి అది పోయేది. కలిస్తే డైరెక్ట్ ఇంటి దగ్గరనే కలిసేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు మ్యాటర్, మా ఇంట్లో తెలియదు, వాళ్ళ ఇంట్లో కూడా మ్యాటర్ తెలుసు. కలిసిన అక్కడ మాట్లాడి ఒక 5 నిమిషాలు మాట్లాడేసి డైరెక్ట్ వచ్చేసి అంతే. వన్ సర్టెన్ డే ఏమైందంటే నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ ఎట్లా వచ్చిందంటే, కాల్ లిఫ్ట్ చేసి నేను డైరెక్ట్ వర్క్లో ఉన్నా. ఎందుకు ఫోన్ చేసినప్పుడు అంటే నాకు వచ్చింది ఒక మాట వచ్చింది కొంచెం, బాబు నేను వాళ్ళ బాబాయ్ అని మాట్లాడుతున్నాను, చెప్పండి అన్న, చనిపోయింది అమ్మాయి చనిపోయింది. నీ షాక్ అప్పుడు మొత్తం. అయితే ఏం చెప్పాను, అట్లా ఉన్నాన్ని ఇట్లా బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఎటువైనది బయటికి వచ్చేసి నేను అడుగుతా ఉన్నాను ప్రతిసారి కూడా. నాకు సర్టెన్ టైం దొరికితే ఫోన్ చేసి
ఏమైనా చెప్పు, ఏమైనా ఉంటే చెప్పుకో, ఈరోజు చెప్పేసి నాకు మొత్తానికి ఏమన్నా చెప్పేసి రేపు రోజు దాని గురించి ఆలోచించకు. రేపు రోజు నాకు చెప్పిన ఎంత సీరియస్ ఉన్నానో అంత కూల్ తీసుకొచ్చింది. ఆ 8 months గ్యాప్ నేను ఎప్పటివరకు ఓకే చెప్పకుండా ఉన్నా చూసిన. ఆ 8 monthsలో మొత్తం ఉంటుంది పిచ్చి పిచ్చి వర్క్లో సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ ఈ వర్క్ మొత్తం అంతా ఎట్లా స్ట్రెస్ ఉంటాయంటే దాని మీదనే కాదు కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అవి యూస్ అన్నీ చూసుకుంటుంటే అన్ని షేర్ చేసుకొని బాగా సపోర్ట్ చేసింది. అప్పుడు వర్క్ కూడా చేయట్లేదు, అప్పుడు జాబ్ కూడా మానేసిన. తర్వాత ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన జరిగింది. ఓవర్కమ్ కూడా తీసుకోలేకపోయినా, సూసైడ్ చేసుకునే అంత ఎందుకు వచ్చింది. తనతో ఎప్పుడు ఏం షేర్ అంటే చేసుకుంటుంది, కొన్ని విషయాలు చేసుకుంటుంది, కొన్ని చేసుకోలేదు. ఇంకా చెప్పాలని ఎప్పించాలనుకుంటుంది కావచ్చు, మరి చెప్పాలనుకుందా, మరి నేను మాట్లాడలేక అట్లా అయిందా తెలియదు. కానీ చెప్పుకోవాలనుకున్నదా నేను అడుగుతూ ఉంటాను, ప్రస్తుతం అడుగుతూ ఉంటాను. అంతకుముందు అంటే నేను కామ్ తీసుకొచ్చిన తర్వాత నేను అడుగుతాను. నాకు అప్పుడు ఓపిక వచ్చిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడితే ఒక 1/2 hour మాట్లాడేది మ్యాక్స్. ఏమైంది, ఎందుకు అట్లా ఉన్నావు నేను అడిగితే, ఏం లేదు ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం నాకు చెప్పుకో అంటే, ఏం లేదు చిన్న ప్రాబ్లం, ఏం లేదు చిన్న ఇష్యూ అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి నేను అన్నా. నీ ఇష్టం చెప్పుకోవాలని కూడా చెప్పుకో అంటే, సరే నేను చెప్పుకోవాలనుకుంటే నేను చెప్పుకుంటా, నేను మంచిగా చెప్తలే నేను సరే అని చెప్పేసి అన్నా. ఏం మాట్లాడలేకుండా. సో ఎన్ని ఇయర్స్ పట్టింది అందులో నుండి బయటికి రావడానికి? ఇప్పుడు కూడా కోరుకుంటలేను ఎట్లా అంటే ఇక ఇప్పుడు వస్తే గుర్తొస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడు వర్క్లో ఉంటాను, మొత్తం వర్క్ ఆడుకుంటుంది, మొత్తం వర్క్ ఎప్పుడు వర్క్. ఏది ఉన్నా వర్క్ చేసుకున్నా, సిస్టమ్ మీద నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చే సిస్టమ్ మీద తీసుకుంటా, ఏది ఉన్నా సిస్టమ్ మీద ఈ వర్క్ చేసుకున్నంతసేపు గుర్తుకు రాదు. కానీ ఇప్పుడు కూడా ఓవర్కమ్ కాలేకపోతున్నా. లేదు అంటే ఇప్పుడు మన ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఒక 2 రోజులు మాట్లాడకుంటే అట్లుంటుంది. ఎందుకు మాట్లాడతారు మన ఇంట్లో కూడా? ఇప్పుడు మనం బయటకు వచ్చినాక వాళ్ళ ఇంట్లో కూడా మరి అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. మనం చేసుకుందాం అనుకున్నాం, నాకు ఒక మంచి నేనున్న మెంటల్ టార్చర్కి వీటికి ఒక లైఫ్ తీసుకొచ్చింది. నాకు ఇంకా ఉన్నాయి, ఆ లైఫ్కి తీసుకొచ్చింది. ఒక మంచి లైఫ్ ఏంటనేది చెప్పింది. ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఎంత స్ట్రగుల్ పడుతున్నావు, దాన్ని ఎట్లా తీసుకుంటావు నువ్వు. కానీ నువ్వెప్పుడు తనకి ఏం చూపించలేదా లైఫ్ ఇలా ఉండాలని? బికాస్ తనకి సూసైడల్ థాట్ వచ్చి తను సూసైడ్ చేసుకుందంటే, సో అక్కడ నువ్వు పట్టించుకోకపోయి చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఓకే చెప్పే వరకు కూడా మాట్లాడలేదు. నేను చెప్తున్నా 8 months వరకు వెయిట్ చేసింది, ఇంకా వెయిట్ చేస్తుంది, అంత ఒప్పుకున్నది. ఇప్పుడు సూసైడ్ చేసిన తర్వాత మాట్లాడుతూ ఉంటే నేను చెప్తా, చెప్పు ఏమైనా ప్రాబ్లం ఏంటి చెప్పది. ఎంత అడిగినా చెప్పలేము. తను ఎప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏ బాధ చెప్పుకోలేదు. నాకు ధైర్యం చెప్పేది, దానికి ధైర్యం లేకుండా. బట్ సూసైడ్ అంటే నువ్వు ఇప్పుడు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? సూసైడ్ అంటే ఇది మనం చాలా రెగ్యులర్గా వినే పదం. ఎంత మంచిగా ఉన్నా పైకి అందరూ నవ్వుతూనే ఉంటారు, బట్ మనసులో ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది. లైఫ్లో అందరూ కనిపించే అంత ఈజీ కాదు, అండ్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో దానికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా దేనికైనా కానీ ఎట్లా సొల్యూషన్ ఉంటుంది. ఏదున్నా కానీ ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా ఏదన్నా కానీ ఒక్కటే రోజు మ్యాక్స్ ఈరోజు ఇంక ఇష్యూ వచ్చిందా, ఈరోజు దాని గురించి ఆలోచించి ఏదన్నా ఈరోజు మొత్తం క్లియర్ చేసేసుకో, నీ మైండ్ నుంచి మొత్తం తీసేసి తెల్లారి నీకు ఫ్రెష్ మళ్ళీ రోజు వస్తున్నావు అంటే ఇంకా మనం బతికిన 2 రోజులు బతుకుతాం తెలియదు మనకు కూడా. రోజు వస్తున్నావు అంటే సూసైడ్ చేసుకునే అంత పెద్ద సిచ్యువేషన్స్ అయితే రావు మ్యాక్స్. అంటే నీ లైఫ్ స్టోరీ నుండి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు? నా లైఫ్ స్టోరీ అంటే కేర్ తీసుకోండి ఎప్పుడు. అంటే కేరింగ్ కంపల్సరీ. ఎవరికైనా ఎంత డిప్రెషన్, నాకున్న డిప్రెషన్ కానీ ఎవరికి మీకున్న డిప్రెషన్ కానీ ఎవరికైనా డిప్రెషన్ కంపల్సరీ ఉంటుంది. ఏదున్నా అని చెప్పుకోండి, ఓపెన్ అప్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఒకరు అంటే అంటే ఇంపార్టెన్స్ ఒక వాళ్ళ లైఫ్లో నీ గురించి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వు. సో వాళ్ళు కూడా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకోవాలా వద్దా, మాట్లాడుతూ ఉంటే చెప్పుకోవాలా వద్దా. నేను స్టార్టింగ్లో నేను మాట్లాడలేదు, నేను చెప్తున్నా కానీ మాట్లాడలేదు. ప్లీజ్ గివ్ సమ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు యువర్ పార్ట్నర్. కంపల్సరీ అది మీరు లైక్ ఇఫ్ టైం పాస్ చేస్తున్నారనుకోండి, చెప్పేసేయండి మొహం మీద, నేను నీతో టైం పాస్ చేస్తున్నా, నాకు లవ్ లేదు అని. లవ్ ఉంటే లవ్ చేస్తా, పెళ్లి చేసుకుంటా అని చెప్పండి. కానీ ఎమోషన్స్ క్లారిఫై చేసేసి ఎమోషన్
ఓపిక తీసుకోండి, ఎంత కావాలంటే ఓపిక. అంటే మీకు క్లియర్ కావాలంటే చెప్పేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు రిలేషన్లో ఎందుకుంటున్నాను, ఏదైనా క్లారిటీ ఈ పర్పస్లో ఇవ్వండి. లవ్ చేసినా కానీ చేయండి, అర్థం చేసుకొని, కానీ యూజ్ అండ్ త్రో మాత్రం చేయకుండా. ఇప్పుడు యూజ్ అండ్ త్రో చేస్తా అంటే ముందే చెప్పేసి యూజ్ అండ్ త్రో చేస్తాను నేను. అది అమ్మాయి అయినా అబ్బాయి అండ్ కొందరు ఫాస్ట్ డిసిజన్ తీసుకుంటారు. ఆ ఫాస్ట్ డిసిజన్స్ కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఫాస్ట్ డిసిజన్ కూడా ఓపిక పడితే తెలుస్తుంది ఏదనేది. ఓపిక లేకుండా అరే ఈరోజు ప్రపోజ్ చేశారు, నాకు ప్రపోజ్ చేసిండా. సో ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి నీకు తను ఎందుకు చనిపోయిందో రీజన్ తెలీదు. నాకు రీజన్ తెలిసింది ఒకటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు విష్ణు, ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు రీజన్ తెలిసింది వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఇంకో మ్యాటర్ పిక్స్ ఉంటాయి చూసారా, వాడు ఒక క్యామ్ పెట్టేసి అంటే నార్మల్గా ఫ్రెండ్స్ రూమ్స్కి వెళ్తారు కదా. యాక్చువల్లీ ఇది ఇన్సిడెంట్ ఎక్కడ అయిందంటే వైజాగ్లో అయింది. యాక్చువల్లీ వాళ్ళు వైజాగ్కి వెళ్ళిపోయారు, టూర్కి వెళ్ళిపోయారు, చిన్న టూర్. ఆ టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా లోపలికి వెళ్ళి, అంటే వాళ్ళ రూమ్ ఉంటుంది కదా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మ రూమ్కి వచ్చేసి వాష్రూమ్లో ఒక చిన్న క్యామ్ పెట్టిండు. చిన్న క్యామ్స్ ఉంటాయి కదా, ఆ చిన్న క్యామ్ పెట్టిండు. సో దాంట్లో అంటే పెట్టిండా పెట్టలేదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్ అయితే పెట్టినని అన్నారు. అన్యూ స్నానం చేసేటప్పుడు ఉంటాయి కదా, స్నానం చేసేటప్పుడు వాటి తీసుకొచ్చి నీ ఇవన్నీ ఉన్నాయి, నాతో వచ్చి పడుకో, నాతో టచ్ సెక్సీ, నాతో పడుకో, నువ్వు నేను ఏమేమి చెప్తుంది, నేను నలుగురితో పడుకుంటే నలుగురితో పడుకో, నాకు పైసా కావాలంటే పైసా తీసుకొచ్చి. నాకు తెలిసిన మ్యాటర్ అయితే ఇది. కానీ వాడు ఇప్పటి కూడా దొరకలేదు. నేను చేద్దామనుకున్నా కానీ ఏం చేస్తాం, వాడు ఇప్పటివరకు దొరకలేదు. అది కూడా కరెక్ట్గా కాదు కూడా తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉంటుంది. సో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, అన్నయ్య అని పిలుస్తుంది. సో అప్పుడప్పుడు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కాల్ చేస్తుంది. అన్నయ్య మరి ఇట్లా నాకు తెలిసింది ఏంటంటే ఇది అన్నయ్య, అది కూడా నాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు, అది కూడా కన్ఫామ్గా కాలేదో తెలియదు అని చెప్పేసి అన్న. ఆ తర్వాత నేను ఒక ఓవర్కమ్ తీసుకోలేకపోయినా నేను మొత్తానికి. ఎన్ని రోజులు మాట్లాడి నన్ను ఇంత వేసింది అంటే మీకు ఒక లైఫ్ని ఇట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఒక సరౌండింగ్లో ఇంత కంట్రోల్ చేసుకోవాలి, ఏది ఉన్నా కానీ కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పింది. ఇప్పుడు లేకపోయేసరికి నేను తీసుకోలేకపోయాను. బట్ వై ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి జీవితాన్ని కానీ ఆడుకోవడం వై, వేరే వాళ్ళ జీవితాన్ని ఆడుకోవడం వై తెలియదా మీకు? తెలుసు కదా. అండ్ కొందరు అమ్మాయిలు అట్లనే ఉన్నారు. అంటే ఐ మీన్ వాడిని ఎట్లా వాడుకోవాలి, వీడిని ఎట్లా వాడుకోవాలి, మీకు కూడా తెలుసు కదా. అంటే ఎట్లా వాడుకుంటారు మీకు కొందరు తెలుసు. కొందరు ఉన్నారు, అందరు అంటలేను, అబ్బాయిలలో ఉన్నారు, అమ్మాయిలలో ఉన్నారు, కొందరు, అందరూ అంటే పర్టికులర్గా. ఎందుకు ఒక లవ్ అనే పేరు చెప్పి అడ్డమైన అన్నీ చేసుకుంటా ఎందుకు? చెప్పేది ఏంటంటే ఒకటే డైరెక్ట్ ఏంటంటే ఒకరిని హింసిద్దాం అనుకుంటే, టార్చర్ పెట్టాలనుకుంటే వద్దు. ఈ లవ్ పేరు పెట్టేసి అది చేసి ఇది చేసి ఒకరి లైఫ్ వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఆడుకోండి. ఎప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఓవర్కమ్ కాలేం అట్లా, అది బాధ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీతో ఇప్పుడు అప్పుడప్పుడు పోయి అట్లా కలిసేసి వస్తూ ఉంటాయి. ఇంటికి పోయినప్పుడల్లా అట్లా పోయి నార్మల్గా ఎట్లున్నారు, బాగున్నారా లేదని చెప్పేసి కలిసి. ఒక్కతే అమ్మాయి. వాళ్ళ ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాడీ కూడా లేడు. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళ బాబాయ్ చూసుకుంటారు, ఇలా మామయ్య వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు ఒక తల్లి ఒక్కతైంది. సో అబ్బాయి ఎప్పటికీ దొరకలేదు, ఐ మీన్ ఇప్పటికీ తెలియదు, కన్ఫామ్గా తెలియదు. సో వాళ్ళు కూడా తెలియదు నాకు కూడా. నేను అడగలేదు మళ్ళీ ఇవంతా ఏం తీయాలి, వాటి ఇట్లా క్యాంప్ పెట్టిండంట. వాళ్ళకి ఇంకా గుచ్చి అడగలేకపోయినా నేను కూడా. అంటే వాళ్ళ ఇంట్లో నేను చెప్పిన వాళ్ళ ఫ్రెండ్ నాతో చెప్తే నేను సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పు, నేనైతే గుచ్చి అయితే చెప్పలేను. ఎంత తెలిసినా కానీ నేను ఆ పాయింట్ ఇవ్వాలంటే నాకు కూడా మంచిగా అనిపేది. చెప్పి చూడు వాళ్ళకు అంటే సరే చెప్తాను అన్నారు. ఈ సిచ్యువేషన్ కొందరు అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు. మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, అది ఇక్కడ జరిగింది కాదు, వేరే కాడ జరిగిన ఇన్సిడెంట్. అమ్మాయి నలుగురితో ఉన్నాడు, ఒకటి సీరియస్గా తీసుకున్నాడు, వాడు సూసైడ్ చేసుకున్నాడు. కానీ లవ్ పేరు మాత్రం చెప్పి అడ్డమైన ఆడుకోకండి. నాకు జరిగింది మాత్రం ఎప్పుడు ఇట్లా ఒక టైం స్పెండ్ చేయండి కంపల్సరీ. నేను టైం స్పెండ్ చేయాలని చెప్పేసి నాకు చెప్పుకోలేకన్నా మరి ఇట్లా అయిపోయింది. ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడు. సో ప్లీజ్ కొంచెం మీ టైం స్పెండ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
గాయస్, చూసారు కదా వీడియో. ఇన్ని ఇయర్స్ నుండి మాతో ట్రావెల్ చేస్తున్నాడు విజ్ఞాన్. బట్ సీరియస్లీ చెప్తున్నాను, ఎవ్వరికి కూడా తెలీదు తన పెయిన్. సో ఈరోజు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్, ఎందుకు షేర్ చేసుకున్నాడో కూడా. 2 months నుండి హీఈస్ ఇన్ డిప్రెషన్ సీరియస్లీ. సో ఎనీవే, ఈరోజు తన బాధని మన అందరితో షేర్ చేసుకున్నాడు. అంతకన్నా ముందు లైక్ గివ్ అవే యాప్ గురించి చెప్తాను. సో ఈ యాప్ చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ ఏ టిక్ టాక్ యాప్ అండ్ 50,000+ ఫాలోవర్స్ ఎవరికైతే ఉన్నారో దే కెన్ ఎర్న్ ద అమౌంట్ ఫ్రమ్ దిస్ యాప్. అండ్ వన్ మోర్ థింగ్, 12th August నుండి 28th August వరకు కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. సో ఎవరైతే ఆ కాంటెస్ట్లో విన్ అవుతారో ఆ విన్నర్స్కి 30th August రోజు వాళ్ళ నేమ్స్ రిలీజ్ చేయడం అవుతుంది. సో టాప్ 4 విన్నర్స్ని తీసుకుంటున్నారు. ఆ టాప్ 4 విన్నర్స్కి గిఫ్ట్స్ పంపించడం జరుగుతుంది. సో లింక్కి వెళ్ళేసి మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఆ అడ్రస్కి మీకు గిఫ్ట్స్ వస్తాయి. ఓకేనా? సో మరెందుకు లేట్ చేస్తున్నారు? గో అండ్ క్లిక్ ఆన్ ద లింక్. బాయ్.